వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరుగుతున్న అక్రమాల మీద, ఆ అక్రమాలకు సహకరిస్తున్న అధికారుల మీద రెడ్ బుక్ ఓపెన్ చేసి, ఆ రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు నమోదు చేసి, ప్రజలను ఎవరు ఇబ్బంది పెట్టినా వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటాం. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుని శిక్షిస్తామంటూ ఆయన ఆ రోజు ప్రకటించడమే కాకుండా ఆయన రెడ్ బుక్ ఓపెన్ చేశాడు. రెడ్ బుక్లో పేర్లు రాశాడు. తర్వాత జరిగే పరిణామాలు అందరికీ తెలుసు. ఆ రెడ్ బుక్ ఓపెన్ చేయడంతోనే జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించింది. ఆ రోజు నుండే జగన్మోహన్ రెడ్డి వింతగా ప్రవర్తిస్తూ ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చింది, 15 నెలల పాలన అయిపోయింది. నాడు నారా లోకేష్ గారు రెడ్ బుక్ను ఉదాహరణగా తీసుకుని, నేను కూడా ఓపెన్ చేస్తా, నేను పరిపాలించిన అన్నాళ్ళు నా పాలనలో నన్ను నమ్మించి, నాకు వెన్నుపోటు పొడిచి, నాకు ద్రోహం చేసి దోచుకున్న వాళ్ళ పేర్లన్నీ ఈ డిజిటల్ బుక్లో ఎంటర్ చేయండి అని చెప్పి డిజిటల్ బుక్ అంటూ ఒకటి ఓపెన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి పెద్ద దోపిడీదారుడు. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియకుండా దోచుకున్న వాళ్ళ పేర్లని డిజిటల్ బుక్లో ఎంటర్ చేస్తే వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అంటూ ఓపెన్ చేశాడు. దాన్ని స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఎక్కడికక్కడ ఓపెన్ చేసుకున్నారు. చిలకలూరుపేటలో విడుదల రజని కూడా హడావుడి చేసి 100 మందిని పిలిచి మిఠాయిలు తినిపించి ఓపెన్ చేసింది. ఆమె ఓపెన్ చేసిన వెంటనే ఒక ఆయన ఫిర్యాదు చేశాడు. ఆయన ఎవరయ్యా అంటే నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారు. విడుదల రజని మంత్రిగా ఉన్నప్పుడు నా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది, నా ఇంటి మీద దాడి చేపించింది, నా కారు అద్దాలు పగలగొట్టించిందంటూ ఏదైతే విడుదల రజని ఓపెన్ చేసిందో డిజిటల్ బుక్ యాప్, దాంట్లో మొదటి ఫిర్యాదు అయిందే. మరి ఇప్పుడు ఆ యాప్ ఉందా, విడుదల రజని క్లోజ్ చేసి వెళ్ళిపోయిందో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేసిన యాప్లో మాత్రం వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయంట. ఆ ఫిర్యాదులు చేసేవాడు బయటాడు కాదు, సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే. వాళ్ళ నాయకుల మీదే జగనన్న నువ్వు ముఖ్యమంత్రిగా దోచుకుంటే స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి, స్థానిక నాయకుడు మమ్మల్ని ఈ రకంగా దోచుకున్నారు, మాకు నరకం చూపించారంటూ సుమారుగా 2000 ఫిర్యాదులు నమోదయ్యాయని అని చెప్పి తెలుస్తూ ఉంది. జగన్ రెడ్డి డిజిటల్ బుక్ ఏంటి, చిలకలూరుపేట మాజీ మంత్రి విడుదల రజని విన్యాసాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. విడుదల రజని డిజిటల్ బుక్ మొదటి ఫిర్యాదుదారుడు నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గారు. ఆయన స్పష్టంగా ఈవిడు యాప్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే నమోదు చేసుకున్నాడు. ఆయన వాళ్ళ కామెడీని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యాప్ ఎప్పుడైతే తను డిజిటల్ యాప్ అని చెప్పి ప్రవేశపెట్టాడో వెంటనే యూరప్ జగన్ జంప్ అయ్యాడు. ఎందుకు జంప్ అయ్యాడంటే ఇదిగో ఇట్లాంటివన్నీ కూడా కంప్లైంట్స్ వస్తాయని జగన్మోహన్ రెడ్డి తెలుసు. దొంగలకే దొంగలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, అంతకంటే దొంగలను మించిన దొంగ జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ ఎప్పుడో ఇచ్చారు ఇవన్నీ వాళ్ళకి బిరుదులు. మరి ఈ రోజున చూస్తే ఇక్కడ చిలకలూరుపేటలో విడుదల రజని, ఇంత పెద్ద షాక్. ఆ విడుదల రజని కంటే ఆవిడ డిజిటల్ బుక్ ఓపెన్ చేయగానే రావు సుబ్రహ్మణ్యం గారు ఇచ్చారు, నవతరం పార్టీ అధ్యక్షుడు. కానీ రేపు పులివెందుల్లో ఓపెన్ చేస్తే ఫస్ట్ వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల వీళ్ళిద్దరు ఉంటారు. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారు. ఖచ్చితంగా వీళ్ళైతే ముందస్తు పేర్లు ఈ 3 ఉంటాయి ఖచ్చితంగా. ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఇప్పుడు ఒక అవగాహన వచ్చిందనమాట. చిలకలూరుపేటలో వీళ్ళకి ఏ విధంగా అయితే ఎదురైందో ఈ ఎదురు దెబ్బ డిజిటల్ బుక్ పేరులో, మరి రేపు ఏ నియోజకవర్గంలో ఏం జరగబోతుంది, ఇంకా ఈ డిజిటల్ బుక్ వీళ్ళు బోలెడని చేశారండి. ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు, చాలా అంటే చాలా కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాలింగ్ అని, లేకపోతే ఇంకేదో స్కానర్ పెట్టుకొని దాంట్లో డబ్బులు కొట్టేశారు. ఆ తర్వాత రైతు పోర్ అన్నారు, లేకపోతే యువత పోర్ అన్నారు, ఉద్యోగాల కోసం అన్నారు, డిఏపీ అన్నారు. ఎక్కడా కూడా వీళ్ళు ఇదిగో ఈ మీట్ సక్సెస్ అయ్యింది అని చెప్పుకోవడానికి లేదు పాపం. అన్నీ ఎదురు దెబ్బలే, దెబ్బ మీద దెబ్బ, ఎదురు దెబ్బలు. ఈ దెబ్బలు తట్టుకోలేక ఇట్లాంటి దెబ్బలు తగులుతాయని జగన్మోహన్ రెడ్డి జంప్ అయ్యాడు. ఈ రోజున ఆ దెబ్బ ఎవరు చవి చూడాల్సి వచ్చిందంటే ఈవిడ చూడవలసి వచ్చింది, విడుదల రజనీ గారు. మరి ఆవిడ ఈ రోజున ఇది ఒక్కటే, విడుదల రజనీ గారి నియోజకవర్గంలో ఇంకా కోకొల్లలు ఉన్నాయి. ఈ రోజున ఇది స్టార్టింగ్ మాత్రమే, శాంపిల్ మాత్రమే అన్నట్లుగా ఇది శాంపిల్ మాత్రమే రావు సుబ్రహ్మణ్యం గారిది. ఇంకా ఈవిడ రైతులను ఏ విధంగా మోసం చేసింది, ఏదైతే ఆవిడ చేసిన వైద్య ఏదైతే శాఖ మంత్రిగా చేసినప్పుడు దానికి సంబంధించి ఏం చేసింది, ఇవన్నీ కూడా చూసుకుంటూ పోతే బోలెడన్ని. అలాగా వీళ్ళ వైనాట్ 175 అనే జగన్మోహన్ రెడ్డి గతంలో ఆ 151 ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో ఏం జరిగింది, వీళ్ళ వల్ల ఎవరు ఇబ్బంది పడ్డారు,
ఎవరు ఈ రోజున కష్టాలు పడి ఈ రోజున ఇంకా పడుతూనే ఉన్నారు. మరి వీళ్ళందరూ ఆ డిజిటల్ బుక్ సరిపోయింది, అందుకనే డిజిటల్ బుక్ పెట్టినట్టున్నాడండి. పెన్నులు పేపర్లో సరిపోవు, మేము చేసిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దారుణాలు, దౌర్జన్యాలు, నరికేయటాలు, చంపేటాలు అదే చెప్తున్నాడు ఆయన. నేను వస్తే మీకు మంచి పరిపాలన ఇస్తాననో, మిమ్మల్ని బాగా చూస్తాననో, మంచిగా రైతులకి అందుబాటులో అన్నీ కూడా నేను ఉంటానని చెప్పట్లేదు. నేను వస్తే రప్ప 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 నరికేస్తాను, నేను వస్తే సినిమా చూపిస్తాను, నేను వస్తే చుక్కలు చూపిస్తాను, పట్టపగల నక్షత్రాలు లెక్క పెట్టిస్తాడంటే జగన్మోహన్ రెడ్డి వస్తే. ఆ పట్టపగల నక్షత్రాలు ఈయన డిజిటల్ బుక్లో ఇప్పుడే చూపిస్తున్నారు, ఈయన ద్వారా బాధింపబడిన బాధితులు. అంటే ఇక్కడ ఆ సినిమాలో ఏదైతే విక్రమార్కుడు సినిమా అనుకుంటా, గుళ్ళు కొడతామమ్మా గుళ్ళు కొడతామని వస్తారు, ఒకడు సగం కొడుకు వెళ్తే ఇంకోటి పూర్తిగా చేసినట్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో ఏదైతే ఇబ్బందులు పెట్టిందో వాళ్ళే ఈ రోజున వచ్చేసి మీరే బాబు మేము ఇబ్బంది పడింది మీ వల్ల, నేను ఎవరి వల్ల కాదు, కాబట్టి ఆ ఇబ్బందులు మీరు ఇప్పుడు తీరుస్తారా తీరవరా అనే పరిస్థితి ఎదురైంది. జగన్మోహన్ రెడ్డి ఈ డిజిటల్ బుక్ ఏ టయాన ఏ ముహూర్తంలో పాపం ఓపెన్ చేశాడో కానీ మొత్తానికి అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఒక్క ఏదైతే విడుదల రజనీ గారి చేతుల మీదుగా, అంతకుముందు ఏదన్నా రోజా గారు ఓపెన్ చేస్తే ఆవిడ ఏదన్నా అంటే అది జరగదురా అనేవాళ్ళు, ఇప్పుడు రజనీ గారు చేయటం వల్ల పాపం ఇంకో పేరు ఈవిడ తెచ్చుకుందా అనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఆవిడ మీదే బోల్డ్ మంది ఫిర్యాదులు చేసే పరిస్థితి ఉంటే ఆవిడ తగునమ్మా అంటూ మళ్ళీ ఆవిడ డిజిటల్ యాప్ అంటూ డిజిటల్ బుక్ ఓపెన్ చేయడం అర్థం కాలే. ఆవిడ మీద బోల్డ్ కేసులు ఉన్నాయి చిలకలపేటలో. బోల్డ్ మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని అందరిని దోచుకుంది, అందరిని ఇబ్బంది పెట్టింది. అలాంటి విడుదల రజనీ కూడా ఇంకా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి డిజిటల్ ప్లాట్ఫామ్ అంటున్నాడు, డిజిటల్ బుక్ అంటున్నాడంటూ ఓపెన్ చేయటాన్ని మహిళగా మీరు ఎట్లా చూస్తారు? ఒకటండి, మేము తప్పులు చేస్తాము, తప్పులు చేసినా తప్పించుకొని తిరగటానికి ఇది ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తాము. మేమే తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నాం కాబట్టే ఏదో ప్రజలను రక్షిస్తామన్న పేరుతో ఇట్లాంటివి ప్రవేశపెట్టారనుకోండి, ఓహో వీళ్ళల్లో మంచితనం ఉంది, మమ్మల్ని ఏదో చేస్తారని నమ్ముతారని ప్రజల పాపం రకరకాల ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ఆ ప్రయత్నాల్లో ఆ సకల ప్రయత్నాల్లో ఇదొక ప్రయత్నం, అది ఫెయిల్ అయిపోయింది. కాబట్టి వీళ్ళు విడుదల రజనీ ఈ రోజున ఒక్క నియోజకవర్గంలోనే ఆవిడ మీద, అంటే ఆవిడ అరెస్ట్ చేయటన్నప్పుడు చెప్పిందండి, నేను బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళని. మరి దాచుకున్నప్పుడు నువ్వు బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళవు కాదా? బీసీలను కూడా వదిలిపెట్టలేదు కదా. మరి అమర్నాథ్ గౌడని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తుంటే పిల్లోడిని, 10th క్లాస్ పిల్లోడిని ఏం చేసావు నువ్వు? బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎడంపక్క అమర్నాథ్ గౌడ్, కుడిపక్కన చంద్ర యాదవ్ ఇద్దరిని చంపేస్తే మధ్యలో ఉన్న బీసీ మహిళా నేత ఆనాటి మంత్రి నోరెత్తి మాట్లాడలా, కనీసం ఆ కుటుంబాలను పలకరించలా, ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేయలే, ప్రభుత్వాన్ని నిలదీయలా, కనీసం చంపిన వాళ్ళని శిక్షించేలా ప్రయత్నం కూడా చేయలే. అలాంటి వాళ్ళు ఎంతమందో ఈ రోజున నోళ్ళు వేసుకొని మాట్లాడుతున్నారు. ఆ రోజున మాట్లాడిన వాళ్ళు 2019 నుంచి 24 వరకు అన్ని రంగాల్లో, ఒక రంగం అని కాదు, ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారు. ప్రజాస్వామ్యం అంటే ఏంటి అనేది వెతుక్కోవలసిన పరిస్థితి ఎదురైన రోజుల్లో మరి ఈ రోజున చెప్తున్న ఈ ఎవరైతే మేధావులు అని చెప్పుకుంటున్నారో, మరి మేధావులుగా మారారా? ఈ మేధావులందరూ మేధావులుగా మారప్పుడు మాట్లాడలేకపోయారా? ఈ మేధావుల ముసులో ఉన్న మేధావులు అన్న సంగతి అందరికి తెలుసుగా. మరి అదే వీళ్ళంతా మేధావుల ముసులో ఉన్న మేధావులు, జర్నలిస్టుల ముసులో ఉన్న జర్నలిస్టులు. మరి ఇంత దారుణంగా ఆ రోజు నోరెత్తని నోర్లు డైరెక్ట్గా ఈ రోజున సిఐ, ఎవరో ఒక సిఐ ఏదో ఒక ఊర్లో ఉన్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చే స్టేజ్లో ఉన్నాడంటే మరి ఏ విధంగా అనుకోవాలి? అడ్డంగా నరికేసేసి బాత్రూంలో లీటర్ల కొద్ది రక్తం పోయినా కూడా మనిషిని కుట్లేసి తీసుకొచ్చి ఎప్పుడెప్పుడు కార్యక్రమం కొనసాగిద్దాం, ఆ కూతురు వచ్చే లోపుగా పూర్తి చేద్దామని చెప్పి చూసిన వీళ్ళు ఈ రోజున బాబు గారి మీద వేయటం ఎంత భయంకరమైన పరిస్థితి అంటే 2019 నుంచి 24 వరకు వాళ్ళు చేసిన పనులు, ఎస్సీలు బీసీలు లేకపోతే మహిళలు, వీళ్ళు అవినీతి చేయటానికి మహిళ అనేది అడ్డు రానప్పుడు శిక్ష అనుభవించడానికి మహిళ అనేది ఎందుకు అడ్డు వస్తుందండి? ఎక్కడి నుంచి వస్తుంది? మీరు దాచుకుంటే ఎంతమందిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఏం చేసింది? ఏమో దోచుకుంది బాగానే. ఆవిడ ఎంత సంపాదించాలో అంత సంపాదించుకున్నావు. మరి సంపాదించుకున్నావు, ఏ విధంగా సంపాదించుకున్నావు కూడా ప్రజలందరూ చూశారు కాబట్టి ఈ రోజున నువ్వు ఎక్కడున్నావో కూడా అర్థమవుతుంది. మరి అట్లాంటప్పుడు వీళ్ళకి శిక్ష ఎందుకు పడకూడదు, ఎందుకు పడదు? మహిళ అంటే తప్పు చేస్తే మహిళలకి పురుషులకి సపరేట్గా రాజ్యాంగంలో ఏమైనా రాశారా? రాయలేదు కదా.
అందరికీ సమాన హక్కులే కదా అన్నప్పుడు, మహిళలు అన్నిట్లో మేము ముందుంటున్నాం అన్నప్పుడు, అవినీతిలో కూడా ముందున్నప్పుడు మరి శిక్షలో కూడా ముందు ఉండాలి కదా వీళ్ళు. ప్రజలు ఈ రోజున ప్రజల ఆవేదన ఏంటంటే, రోజున రోజా కానివ్వండి, విడుదల రజనీ కానివ్వండి, పేరుని నాని భార్య అడ్డం పేరు పెట్టుకొని ఆయన చేస్తున్న అవినీతి కానివ్వండి, ఇవన్నీ కూడా మహిళలంటే ఎందుకు సానుభూతి, వాళ్ళ వల్ల ఎంతమంది జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. ఆ రోజున మహిళలుగా వాళ్ళకి మహిళ అంటే తల్లి, మరి ఆవిడకి ఎంతో ఆప్యాయత ఉండిద్ది, ప్రేమ ఉండిద్ది, వాళ్ళు కర్కశమైన మనస్కులు కాదు అని చెప్పి ఎంతోమంది కవులు రాశారు, మనం చదువుకుంటూ వచ్చాము. మరి అలాంటి మనసున్న వీళ్ళు అలా ప్రవర్తించారా ఏ రోజైనా సరే? ఎప్పుడూ లేదు కదా. ప్రజలందరూ ఈ రోజున అదే, ఎందుకు వీళ్ళకి ప్రత్యేకమైన స్థానం, ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయరు, ఎందుకు వీళ్ళు అవినీతి చేసినా కూడా ఈ రోజున పట్టించుకోవట్లేదు. వాళ్ళు అవినీతి చేసినప్పుడు రాష్ట్రం ఏర్పడి ఏడ్చారు, గోలగోల చేశారు, ప్రతిపక్షాన్ని దుమ్మెత్తిపోశారు. ఇవాళ వాళ్ళు ఓడిపోయినా కూడా అదే పందాలు నడుస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు. మరి మీరు ఎందుకు ధర్నాలు చేయట్లా? మీరు రోడ్డు మీద ధర్నాలు చేయొచ్చు కదా, నిలదీయరు కదా. అదే రావట్లేదండి, అదే అంటుంది ఇప్పుడు. ఎందుకు అవగాహన తెచ్చుకోవట్లేదు ఈ రోజున? నిలదీయండి, మీరు వ్యవస్థ నిలదీయండి, రోడ్డు మీద ఎక్కండి, ధర్నాలు చేయండి, ప్రశ్నించండి వ్యవస్థలని. మీరు ఎందుకు ప్రశ్నించట్లా? ఈ రోజున ప్రశ్నించే గొంతుకుని ఎవరు నులిమేస్తున్నారు, ఎందుకు రావట్లేదు, దేనికోసం వీళ్ళు ఆగిపోతున్నారు? అవగాహన లేక, ఆలోచన రావట్లేదా, లేకపోతే ఇంకా దేనికైనా భయపడుతున్నారా? ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు భయపడి, ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ప్రజలకి ఒక స్వాతంత్రం వచ్చింది వాళ్ళకి కొత్తగా. ఎందుకంటే ఏదైతే మనం 1947లో వచ్చిన స్వాతంత్రం ఓకే, కానీ ఈ రోజున ఎందుకు స్వాతంత్రం వచ్చింది? 2024 ఎలక్షన్ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిందంటే 2019 నుంచి 24 వరకు అవినీతి సామ్రాజ్యం ఏ విధంగా వేలింది, ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడ్డారు. మరి ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా ప్రజల్లో ఎందుకు ఈ ప్రశ్నించే గొంతుకు బయటకు రావట్లేదు అని అంటే, ఇంకా ఆగిపోతున్నారు వీళ్ళు అక్కడే. అంటే ప్రతి ఒక్కరూ నాకెందుకులే అనే మనస్తత్వం ఎక్కువైపోయిందండి ఎవరికి వాళ్ళకే. అట్లాగే నాకెందుకులే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచి ఎలా అందరిని బతుకులు బుగ్గిపాలు చేశారు, రోడ్డు మీదకి వెళ్ళలాగా చూసాం. మళ్ళీ ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకూడదు అనుకుంటే మీరు మహిళలంతా రోడ్డు మీదకి వచ్చి నిలదీయాలా? ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజు నిలదీయాలి ఖచ్చితంగా అండి. ఈ రోజున ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలి. మహిళలకి ఒక న్యాయం, పురుషులకి ఒక న్యాయం కాదు. అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా సరే, అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా సరే, పురుషుల మహిళల అనేది కాదు, వాళ్ళ వల్ల ప్రజాస్వామ్యం ఏ విధంగా ఆగిపోయింది, వాళ్ళ యొక్క ఏదైతే మంచి చెడు అనేది లేకుండా వాళ్ళు ప్రవర్తించిన తీరు, అవినీతి చేసిన తీరు, అక్రమాలు చేసిన తీరు, ఈ రోజుకు కూడా నోర్లేసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించే తీరు మారాలి అంటే ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళ గొంతుకు వినిపించాలి, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్యాయంగా అక్రమాలు చేసి, దోపిడీలు చేసి, దారుణాలు చేసి, అక్రమాస్తులు కూడబెట్టిన రోజారెడ్డి, విడుదల రజని, పేరుని నాని భార్య పేరుని జయప్రద లాంటి వాళ్ళ మీద ఉన్న కేసుల్ని పటిష్టంగా రూపొందించి వాళ్ళని అరెస్ట్ చేసి, దోపిడీదారులు ఎవరైనా ఆడైనా మొగైనా ఒకటే శిక్ష వేయాలని, వ్యవస్థలు కఠినంగా శిక్షించాలంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.